హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోతున్నాం బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000. 2 months బ్యాక్ కూడా అండర్ 25,000 నేను కొన్ని మొబైల్ రివ్యూస్ చేశాను. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ మొబైల్ అప్డేట్స్ ప్రకారం ఆ మొబైల్స్ ఈ మొబైల్స్ మ్యాచ్ కాకపోవచ్చు. సో డోంట్ వరీ. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ లో ద బెస్ట్ మొబైల్. ఆ మొబైల్ వచ్చేసరికి CMF Phone 2 Pro. అండ్ ఆల్సో అప్డేట్స్ కూడా చూసుకుంటే మనకి 3+6 years అప్డేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ బ్రాకెట్ లో అంత అప్డేట్స్ ప్రొవైడ్ చేసే ఫోన్స్ లేవు, కానీ ఇందులో కూడా కాంప్రమైజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి దీని ప్రాసెసర్ అనమాట. MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనం అండర్ 15,000 కూడా చూస్తూ ఉంటాము. ఆ ప్రాసెసర్ని వీళ్ళు అప్ టు 20,000 వరకు వీళ్ళు తెచ్చారు. అండ్ నెక్స్ట్ కాంప్రమైజ్ చూసుకుంటే బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఓన్లీ అప్ టు 5000 mAh బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే ఫోన్స్ లో మినిమం 7000 mAh ఆర్ 6000 mAh బ్యాటరీ ఉంటుందన్నమాట. సో ఆ కాంపిటీషన్ తో కంపేర్ చేసుకుంటే ఇది డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అండ్ ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మళ్ళీ సామ్సంగ్ తో కంపేర్ చేయొద్దు. మిగతా ఫోన్స్ తో అంటే కాంపిటీషన్ లో ఉన్న IQ ఆర్ వివో ఈ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఓన్లీ 33 watt కి సపోర్ట్ చేస్తుంది. అన్ని నెగిటివ్స్ ఏనా బ్రో అంటే కాదు. కెమెరా ఒకటి ఇందులో పాజిటివ్ పాయింట్. అండ్ ఆల్సో UI కూడా ఇందాక చెప్పినట్లే ఇందులో టెలిఫోటో కెమెరా ఇచ్చారు. 2x ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ టెలిఫోటో కెమెరా వచ్చేసరికి 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ ఏ కెమెరాకి కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనం చూసుకుంటే మరీ సూపర్ అని చెప్పలేము, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇది. సో మాకు అన్ని బాగుండకపోయినా పర్వాలేదు బ్రో, కానీ నాకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో కెమెరాస్ బాగుండాలనుకుంటే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపాయలు ఉంటుంది అనమాట. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ఇది మనకి 17,000 రూపీస్ కి మన హ్యాండ్ కి వస్తుంది అనమాట. ప్రైస్ లో ఓన్లీ OS అండ్ కెమెరాస్ కావాలనుకున్న వాళ్ళు ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ వాటి స్పెక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 20,000 లోపు వచ్చే మొబైల్స్ చెప్పండి బ్రో అంటే మాత్రం iQ Z10 అండ్ Vivo T4. ఈ రెండు స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి, సేమ్ ఫోన్స్, బట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి వస్తున్నాయి. జస్ట్ లైక్ రీబ్రాండెడ్ ఫోన్స్ అనమాట. iQ Z10 వచ్చేసరికి అమెజాన్ లో సేల్ అవుతుంది అండ్ Vivo T4 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో సేల్ అవుతుంది. రెండింటి ప్రైస్ సేమ్ ఉంటుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 21,999 అండ్ ఆల్సో విత్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి ఇది అప్ టు 20,000కి మనకి చేతికి వస్తుంది. 20,000 రూపీస్కి ఇందులో కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. అవి స్టీరియో స్పీకర్స్ అండ్ ఆల్సో ఫుల్ HD డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. 1.5K డిస్ప్లే ప్రొవైడ్ చేయరు. అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకుంటే IP64 రేటింగ్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ కాంప్రమైజెస్ తప్పించి మిగతా అన్నిట్లో ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుందాం. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇది Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది ఇది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ కెమెరా అండ్ ఆల్సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండు కెమెరాస్ డే లైట్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా చేస్తాయి, బట్ లో లైట్ లో మాత్రం స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఆల్సో బ్యాటరీ కూడా ఇందాక ఫోన్ లో కంపేర్ చేసినట్టే ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు ఈజీగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం బ్యాటరీ మిగులుతుంది. బట్ నేను చెప్పిన కాంప్రమైజెస్ ఉన్నాయి కదా, అవి కన్సిడర్ చేసుకొని ఇంకా మీకు ఈ ఫోన్ నచ్చితే మాత్రం ఇది కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు. ఇంకా స్పెక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న మాట, మన సబ్స్క్రైబర్ కౌంట్ అప్ టు 24 ఉన్నారు. మీరు తలుచుకుంటే మన మైల్ స్టోన్ అప్ టు 1Kకి రీచ్ కావడానికి ఎంతో టైం పట్టదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కొట్టే ఆ లైక్ అండ్ సబ్స్క్రైబే మన ఛానల్కి బూస్టప్ లాగా పనిచేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మనకి కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 20,000కి వచ్చే మొబైల్. ఇది మనకి కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 19,999 ప్రైస్ కి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఆ మొబైల్ వచ్చేసరికి Realme P3 Pro. ఈ మొబైల్ 20,000 ప్రైస్ బ్రాకెట్ లో వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ ఫోన్ అనే చెప్పాలి. ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ లో మనకి 1.5K AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. మరీ బెస్ట్ అని చెప్పలేం, మరీ వరస్ట్ అని చెప్పలేం, యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ చూసుకుంటే మనకి 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆల్సో ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే IP68+69 వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. మీ దగ్గర కరెక్ట్ గా 20,000 ఉంటే మాత్రం దీనికి మించిన ఆల్రౌండర్ మొబైల్ లేదనమాట. ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది 20,000 రూపీస్. నా మొబైల్ యొక్క ఫుల్ స్పెక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రైస్ బ్రాకెట్ వచ్చేసరికి 16,000 to 17,000 ప్రైస్ బ్రాకెట్ లో చూసుకుందాం. ఆ ప్రైస్ లో కూడా మనకి మళ్ళీ Realme వస్తుంది. Realme P3 మనకి మంచి చాయిస్ అవుతుంది అనమాట. అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి అప్ టు 16,000 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తో కలిపి మనకి ఇది అప్ టు 14,000 కి మనకి ఇది చేతికి వచ్చేస్తుంది. 14,000 to 15,000 రూపీస్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది.
ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. అండ్ ఆల్సో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఇందులో 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే ఇది మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఆ ప్రైస్ లో కూడా మనకి IP రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి. IP68+69 వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే CMF ఫోన్ లో చూడండి, అందులో ప్రొవైడ్ చేయలేదు. అందుకే అది నెగిటివ్ పాయింట్ గా కన్సిడర్ చేశాను ఆ ఫోన్ లో. ఆల్సో మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఇది ఆ ప్రైస్ బ్రాకెట్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ అనే చెప్పాలి. ఆ ఫోన్ యొక్క స్పెక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి 22,000 ప్రైస్ బ్రాకెట్ లో కన్సిడర్ చేయదగ్గ ఫోన్. కొంచెం ఓల్డ్ ఫోనే, కాకపోతే అది ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. అదే మోటో H60 ఫ్యూజన్. అది విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే అప్ టు 19,000 కి మనకి చేతికి వచ్చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు. కెమెరాస్ మాత్రమే కొంచెం యావరేజ్ గా ఉంటాయి, బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఈ రివ్యూ మొత్తం మన ఛానల్లో ఉంది చూడండి, మోటో H60 ఫ్యూజన్ ది. అండ్ వాటి యొక్క స్పెక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇవి ఫ్రెండ్స్ 25,000 లోపు నాకు నచ్చిన మొబైల్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.